स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम सर्वधा सर्वथा रक्षका ओम शाश्वत रक्षका ओम परम रक्षका विश्व रक्षका जगद रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी जगतपति विश्वपति ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी ओम भूर्भुवस्सुः ओम भूः ओम भुवः ओम स्वः प्राणदाता प्राणाधारा प्राणप्रदाता प्राणेश्वर प्राणपति जीवनेश्वर जीवेश्वर जीवनदाता जीवनाधारा सर्व दुख विनाशका सकल क्लेश नाशका आनंददाता सुखदाता आत्मदा बलद ज्ञानद सर्वद हर्षद मोक्षद ओम 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 को वंदनालु ऋषुలకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా అథ ఋగ్వేదాది భాష్య భూమిక శ్రీమద్దయానంద సరస్వతి స్వామినా నిర్మిత సంస్కృతార్య భాషాభ్యాం సమన్విత. మహర్షి దయానంద సరస్వతి గారు సంస్కృత ఆర్య భాషలో ఋగ్వేదాది భాష భూమికను నిర్మాణం చేయడం జరిగింది. వేదాలకు భాషను రాసే ముందు భూమిక రూపంలో ఋగ్వేదాది భాష భూమిక దాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం, కొంతవరకు పరిచయం చేసుకుంటున్నాం. వేదాల్లో ఏముందో దీనివల్ల తెలుస్తుంది. అందులో వర్ణాశ్రమ ధర్మాల గురించి వేద మంత్రాల ప్రమాణంగా అధ్యయనం చేస్తున్నాం. అథర్వవేదంలో మంత్రాలు ఆచార్య ఉపనయమానో బ్రహ్మచారిణం కృణుతే గర్భమంత అనే మంత్రంతో ప్రారంభించడం జరిగింది. ఇతర వేదాల్లో కూడా శాస్త్రాల్లో కూడా శతపథ బ్రాహ్మణంలో నిరుక్తంలో
వర్ణం అంటే ఏమిటో చెప్పడం జరిగింది. వరుణో వ్రీణోతే, రెండే శబ్దాలు. వర్ణం అంటే వ్రీణోతే, వరించేది, ఎంపిక చేసుకునేది వర్ణం. తన గుణకర్మ స్వభావాన్ని బట్టి, తన శక్తి సామర్థ్యాన్ని బట్టి, తన ఇష్టాన్ని బట్టి, తన అభీష్టాన్ని బట్టి ఎంపిక చేసుకుని జరుగుతుంది. అది వర్ణం. ఈ విధంగా వర్ణాల గురించి కొంతవరకు వివరించడం జరిగింది. తర్వాత బ్రహ్మచర్య ఎలా ఉండాలి, బ్రహ్మచర్య యొక్క లక్షణం ఎలా ఉండాలి, ఏం చేయాలి, బ్రహ్మచర్య యొక్క బాధ్యతలు, బ్రహ్మచారి ఆ దశలో బ్రహ్మచర్యం అనేది నిజానికి అది అన్నిటికీ భూషణం అన్నారు ఇతర ఆశ్రమాలకు. సర్వాశ్రమ భూషక, సర్వేషాం ఆశ్రమాణం ఆదిమ, అన్నిటికంటే ఆదిమ ఆశ్రమం, అన్ని ఆశ్రమాలకు భూషణము, అలంకారము, ఆభరణము బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అనే ఒక సముద్రం. ఆ సముద్రం దాటి గృహస్థాశ్రమానికి వెళ్ళాల్సి వస్తుంది. గృహస్థాశ్రమం కూడా ఒక సముద్రమే. ఆ విషయాన్ని అథర్వేదంలో చెప్పడం జరిగింది. బ్రహ్మచర్యేతి సమిధ కార్షణం వసానో దీక్షితో దీర్ఘశ్మశ్రు స సద్య ఏతి పూర్వస్మాద్ ఉత్తరం సముద్రం. పూర్వ సముద్రం నుంచి ఉత్తర సముద్రం అన్నారు ఇక్కడ. పూర్వ సముద్రం బ్రహ్మచర్య ఆశ్రమం ఒక సముద్రం, ఉత్తర సముద్రం గ్రస్థం. పూర్వస్మాద్ ఉత్తరం సముద్రం లోకాన్ సంగృభ్య ముహురారికృత్. తర్వాత మంత్రాలు. బ్రహ్మచారి జనయన్ బ్రహ్మాపో లోకం ప్రజాపతిం పరమేష్టినం విరాజం గర్భో భూత్వా అమృతస్య యోనావింద్రోహ భూత్వా అసురాన్ తతర్హ. బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం విరక్షతి ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణమిచ్చతే. బ్రహ్మచర్యేణ కన్యా యువానం విందతే పతిం అనడ్వాన్ బ్రహ్మచర్యేణాశ్వో ఘాసం జిఘీషతి. బ్రహ్మచర్యేణ తపసా దేవ మృత్యుమపాఘ్నత ఇంద్రోహ బ్రహ్మచర్యేణ దేవేభ్య స్వరాభరత్. ఇవి అథర్వేద మంత్రాలు, బ్రహ్మచర్య సూక్తము. ఇందులో చాలా విషయాలు చెప్పడం జరిగింది. తెలుగులో అనువాదం చెప్పండి. తెలుగు పుస్తకాలు ఉన్నవారు ఎవరైనా తెలుగు అనువాదం చెప్పండి. చెప్పండి తెలుగు అనువాదం ఎవరైనా. ఓం నమస్తే గురుజీ. ఇది అది అన్మ్యూట్ కావట్లేదని ఫోన్ చేశాను. బ్రహ్మచార్యేతి, బ్రహ్మచారి విద్యతో ప్రకాశితుడై కార్ష్ణం వసానః, మృగ చర్మాదులను ధరించి దీర్ఘశ్మశ్రు, చాలా కాలముగా కేశములను మీసములను ధరించుచు దీక్షతో విద్యలను పొందును. అట్లే విద్యలను సంపాదించి చర్యాశ్రమమనడి పూర్వ సముద్రమును దాటి ఉత్తర సముద్ర రూపమగు గృహాశ్రమమును సద్య ఏతి శీఘ్రముగా పొందును. బాగుగా నివాస యోగ్యములగు సర్వలోకములను సంగ్రహించి విచారపూర్వకముగా మాటి మాటికి తాను ధర్మోపదేశమునర్చుచుండును. బ్రహ్మచారి జనయన్, ఆ బ్రహ్మచారి వేద విద్యను యథార్థముగా ఎరుగును, ప్రాణ విద్యను లోక విద్యను గ్రహించును. సర్వశ్రేష్ఠుడు సర్వప్రకాశకుడు ప్రజాపతియునగు పరమేశ్వరును ఎరుగుచు ఈ మోక్ష ప్రాపక విద్యలను గర్భము వలె స్థితుడై నియమపూర్వకముగా చదివి ఇంద్రుని సూర్యుని వలె ప్రకాశకుడై అసురుల మూర్ఖుల అవిద్యారూపాంధకారమును ఛేదించును. ఇంద్రుడు
సూర్యుడు అసురుల మేఘములను రాత్రిని దూరమనర్చునట్లు బ్రహ్మచారి శుభగుణములన్నింటినీ ప్రకాశింపచేయువాడై అశుభ గుణమును నశింపచేయును. బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్య తపస్సుతో రాజు రాజ్యమును రక్షించును. బ్రహ్మచర్యమును బాగుగా పాలించిన రాజు ప్రజలను రక్షించుటకు తగిన యోగ్యత కలవాడును అగునని భావం. ఆచార్యుడును బ్రహ్మచర్యము పాలించి విద్యను పొంది విద్యార్థిని స్వీకరింపదగినవాడు, లేకున్నా అతడు తగడు. యాస్క నిరుక్తమున ఆచార్యుని గురించి ఇట్లున్నది: అత్యాచారమును విడచి సత్యాచారమును కలిగించి అనర్థములను విడిపించి అర్థములను గ్రహింపచేసి జ్ఞానమును వృద్ధి చేయువాడు ఆచార్యుడనబడును. బ్రహ్మచర్యేణ బ్రహ్మచర్యాశ్రమమునందు కన్య పూర్ణ విద్య అభ్యసించి వివావస్థను పొందిన తరువాత పూర్ణ యువకుడైన పతిని పొందవలను. ఇట్లే పురుషుడును బ్రహ్మచర్యమును బాగుగా పాలించి విద్వాంసుడై ధర్మాత్ముడును సుశీలుడునై సుశీలయు ధర్మాత్మయు యువతియునైన స్త్రీని ప్రసన్నతాపూర్వకముగా వివాహమాడి యువతి యువకులిరువురు పరస్పరము సుఖ దుఃఖములలో సహాయకులగుచు జీవనమును నిర్వహింపదగును. కారణమేమనా వృషభాదులు పశువులు కూడా యువావస్థ పొందు వరకు బ్రహ్మచర్యమును పాలించినప్పుడే బలము గలవి వేగము కలవి అగును. తమకు శత్రువులైన జంతువులను జయించి జీవింపగలవు. కావున మనుజులు తప్పక బ్రహ్మచర్యమును చక్కగా కాపాడుకొనవలేను. బ్రహ్మచర్యేణ దేవాహ బ్రహ్మచర్యము వేదాధ్యయనము బ్రహ్మ విజ్ఞానము తపస్సు ధర్మానుష్ఠానము అను వానితో విద్వాంసులు జన్మ మరణ దుఃఖములను జయించి మోక్షమును పొందుదురు. ఇంద్రుడు సూర్యుడు పరమేశ్వరుని నియమమునందుండి సర్వేంద్రియములకు ప్రకాశమును సుఖమును ఇచ్చుచున్నాడు. అట్లే బ్రహ్మచర్యమును చక్కగా పాలింపక ఎవ్వడును విద్య సుఖమును పొందజాలడు. కావున బ్రహ్మచర్య అనుష్ఠానమును బాగుగా చెయ్యనివాడు తక్కిన గృహస్థాద్వాశ్రమములను మూడును సుఖమును ఒసంగజాలవు. మూలమే లేనినాడు శాఖాదులు ఎట నుండి వచ్చును? మూలమున్నప్పుడు శాఖాదులు అభివృద్ధి పొందును. బ్రహ్మచర్యాశ్రమ విషయము సమాప్తం. ఓం. బ్రహ్మచర్యము మూలము, ఆధారము, పునాది. అసలు మూలమే లేకపోతే, కారణమే లేకపోతే, ఆధారం లేకపోతే అంత వ్యర్థమే. మిగతావన్నీ కూడా కొమ్మలు లాంటివి, ఆకులు లాంటివి. మిగతావన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా బ్రహ్మచర్య ఆశ్రమే ముఖ్యం. అది ఆధారం అన్నిటికీ, అన్ని ఆశ్రమాలకు భూషణము భూషకము ఆభరణం అన్నారు. సర్వాశ్రమ భూషక. అందుకే బ్రహ్మచర్యం గురించి సూక్తాలే ఉన్నాయి. చాలా అద్భుతమైన మంత్రాలు ఇవి. ఇందులో ఎంతో విద్య ఉంది. బ్రహ్మచర్యేన బ్రహ్మచారిణం ఇచ్చతే. ఆచార్యుడు కూడా బ్రహ్మచర్యం పాటించే బ్రహ్మచారిని ఇష్టపడతాడు. ఆచార్యు బ్రహ్మచర్యం ద్వారానే. అలాగే కన్య కూడా బ్రహ్మచర్యం ద్వారానే యువానం విందతే పత్ని, యువకుడైన పత్ని. కన్య కూడా బ్రహ్మచర్యం పాటించాలి, యువకుడు కూడా పతి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. పశువులు బ్రహ్మచర్యం పాటిస్తుందని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్పాను. అనడ్వాన్ అంటే పశువులు, ఎద్దులు, కోడెలు, అవి కూడా బ్రహ్మచర్యం పాటిస్తాయి. ఒక వయసు వచ్చే వరకు బ్రహ్మచర్యం పాటిస్తాయి. జంతువులు బ్రహ్మచర్యం పాటిస్తున్నాయి. అన్ని బ్రహ్మచర్యం పాటిస్తున్నాయి. మనిషి ఎందుకు బ్రహ్మచర్యం పాటించకూడదు? బ్రహ్మచర్యన తపసాదేవ మృత్యుముపాఘ్నత. బ్రహ్మచర్యం ద్వారానే, తపస్సు ద్వారానే దేవతలు, విద్వాంసులు, యోగులు, ఋషులు, మహర్షులు కూడా మృత్యువును జయించినారు, మృత్యును తొలగించుకున్నారు. మృత్యువును ఉపాఘ్నత. ఈ శబ్దం రెండు రకాలు ఉంటుంది. మృత్యు అపాఘ్నత కూడా ఉంటుంది. అపంటే కూడా తొలగించడమే. మృత్యుని దూరం చేసుకున్నారు. ఘ్న అంటే చంపడం కూడా అర్థం. మృత్యుని చంపినారు, మృత్యుంజయులైనారు బ్రహ్మచర్యం ద్వారానే. ఇంద్రోహ బ్రహ్మచర్య దేవేభ్య సరాభరత్. ఇంద్రుడు, సూర్యుడు కూడా మేఘాలు అడ్డం వస్తాయి. సూర్యకిరణాల ద్వారా ఆ మేఘాసురుణ్ణి ఇంద్ర వృత్రాసుడు అని చెప్పేసి కథ వస్తుంది. ఇంద్రుడు వృత్రాసురుడు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇంద్రుడు ఇక్కడ సూర్యుడు, వృత్రాసురుడు మేఘుడు. ఆ విధంగా ప్రకాశంతో వెలిగిపోవాలి, బ్రహ్మచర్యం అనే ప్రకాశంతో.
బ్రహ్మచర్యంలో బలం ఉంటుంది. బ్రహ్మచర్యం పాటించిన వారు ఎక్కువ రోజులు జీవిస్తారు. వారికి ధారణ శక్తి ఉంటుంది, స్మరణ శక్తి ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఉంటుంది బ్రహ్మచర్యంలో. వీర్యం ఉంటుంది. వీర్యం ఉన్నవాడే వీరుడు అవుతాడు, వీరవంతుడు అవుతాడు, శూరవంతుడు అవుతాడు, పరాక్రమవంతుడు అవుతాడు, కష్టాలను బాధలను తట్టుకోగలుగుతాడు. బ్రహ్మచర్యంలో చాలా బలం ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే కేవలం వీర రక్షణ మాత్రమే కాదు, ఈశ్వరోపాసన కూడా. అంత మాత్రమే కాదు, బ్రహ్మ అంటే వేదం కూడా, వేదాధ్యయనం కూడా. వేదాధ్యయనం, ఈశ్వరోపాసన, వీర్య రక్షణ బ్రహ్మచర్యం అంటే. ఇది బ్రహ్మచర్య ఆశ్రమం గురించి సంక్షేపంగా చెప్పడం జరిగింది. ఇంకా కావాలంటే బ్రహ్మచర్య ఆశ్రమం గురించి, ఈ వర్ణాశ్రమ ధర్మాల గురించి మనుస్మృతి అంతా కూడా దీని గురించి, వర్ణాశ్రమ ధర్మాల గురించి మనుస్మృతి మొత్తం శాస్త్రం అంతా. ఆరంభంలోనే ప్రశ్న అడగడం జరుగుతుంది మనుస్మృతిలో ఋషులు, వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పండి అని. అసలు ధర్మం అంటేనే వర్ణాశ్రమాల ధర్మాలు. వర్ణాశ్రమంలో ఏ ధర్మాలు పాటించాలి, ఏ కర్తవ్య కర్మలు నిర్వర్తించాలి అనే విషయం వస్తుంది. ఇప్పుడు గ్రస్తాశ్రమం, బ్రహ్మచర్యం తర్వాత గ్రస్తం. పురస్మాద్ ఉత్తరం సముద్రం లోకం ససద్య. విద్యాధ్యయనం తర్వాత సమావర్తన సంస్కారం ఉంటుంది. గురుకులంలో వేద విద్య అభ్యసించిన తర్వాత వైరాగ్యం ఉన్నవారు అక్కడ ఆగిపోతారు, వేద ప్రచారం చేస్తారు, ఇంకా అధ్యయనం చేస్తారు. లేదంటే సమావర్తన సంస్కారంతో వారు ఇంటికి వచ్చేసి ఆవర్తనం మంచిగా తిరిగి వస్తారు. గురువుగారి ఆజ్ఞతో, గురువుగారి ఆదేశాలతో, సలహాలతో వివాహం చేసుకుంటారు. అది ఇక్కడ దాన్ని సముద్రం అన్నారు. మనకు సంసారం సాగరం మాట తెలుసు, కానీ బ్రహ్మచర్యం కూడా సాగరమే, సముద్రమే. అది పూర్వ సముద్రం, గ్రస్తాశ్రమం, ఉత్తర సముద్రం, తర్వాత సముద్రం. ఉత్తరం అంటే మరొక అర్థం, గొప్పదని అర్థం. ఉత్తర సముద్రం అంటే పై సముద్రం, అన్ని ఆశ్రమాలకు సముద్రం. మిగతా ఆశ్రమాల నదులు అయితే గ్రస్తాశ్రమం సముద్రం అన్నారు. కానీ మిగతా ఆశ్రమాలు అంటే వానప్రస్థం, సన్యాసానికి ముఖ్యంగా. బ్రహ్మచర్య ఆశ్రమం అనేది మూలమే నష్టమైతే ఇక మిగతా ఏ ఉండవు అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. మనుస్మృతిలో వస్తుంది ఆ మాట, మూలమే. అదే విషయాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు కూడా బ్రహ్మచర్యం గురించి చెప్పడం జరిగింది. 3వ సముల్లాసంలో బ్రహ్మచర్య ఆశ్రమం గురించి, 4వ ఆశ్రమంలో గ్రస్తాశ్రమం గురించి, 5వ ఆశ్రమంలో వానప్రస్థం, సన్యాసం గురించి సత్యాప్రకాశం మనం చూస్తాం. తర్వాత గ్రస్తాశ్రమం గురించి యజుర్వేద మంత్రాలు ప్రమాణం తీసుకున్నారు. అథ గృహాశ్రమ విషయ. గృహాశ్రమం, గ్రస్తాశ్రమం, గృహాశ్రమం ఒకటే. తర్వాత యద్ గ్రామే, యదరణ్యే, యత్ సభాయాం, యదింద్రియే, యదేనా చక్రమ వయమిదం తద్ అవయజామడే మహే స్వాహ. తద్ అవయజామహే స్వాహ. దేహి మే దదామి తే నీ మే దేహి. ఇక్కడ 2 శబ్దాలు ఉన్నాయి, గమనించాలి. ఒకటేమో దేహి, మరొకటి ధేహి. దేహి మే దదామి తే నీ మే ధేహి, నీ తే దధే. నిహారం చ హ్రాసి మే నిహారం నిహరాణి తే స్వాహా. గృహా మా విభీత మా వేపధ్వమూర్జం బిభ్రత ఏమసి. ఊర్జం బిభ్రద్వః సుమనాః సుమేధా గృహానైమి మనసా మోదమానః. ఏషామధ్యేతి ప్రవసన్యేషు సోమనసో బహూః బహు బహుః. ఏషామధ్యేతి ప్రవసన్యేషు సోమనసో బహుః. గృహానుపహ్వ గృప గృహానుపహ్వయామహే తే నో జానంతు తే నో జానంతు జానతః. ఉపహూత ఇహ గావ ఉపహూత అజావయః. అథో అన్నస్య కీలాల ఉపహూతో గృహేషు నః. క్షేమాయ వః శాంత్యై ప్రపద్యే శివం షగ్మం శమ్యోః శమ్యోః. యజుర్వేదంలో 3వ అధ్యాయము మంత్రాలు 45, 50, తర్వాత 41, 42, 43. ఈ మంత్రాలు ప్రమాణంగా తీసుకోవడం జరిగింది.
గృహశాస్త్రం గురించి దీని అభిప్రాయం తెలుగులో చదవండి. తెలుగు అనువాదం చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. పై మంత్రముల అభిప్రాయము. ఈ మంత్రములందు గృహాశ్రమము విధింపబడినది. యద్గ్రామే గృహాశ్రమమున నివసించుచు మనుషులు పుణ్యము, విద్యా ప్రచారము, సంతానోత్పత్తి, ఉత్తమములు, సర్వోపకారములు నగు సామాజిక నియమపాలనము చేయుదురు. అట్లే అరణ్యమున నుండి వానప్రస్థాశ్రమమునందు బ్రహ్మ విచారణ, విద్యాధ్యయనము, తపస్సు చేయుదురు. ఇట్లే సభా సంబంధములను, శ్రేష్ఠ కర్మములు, ఇంద్రియ వ్యవహారములందును, మనో వ్యవహారములందును ఉత్తమ కర్మములను ఒనర్తురు. ఇవి అన్నీ మోక్ష ప్రాప్తికము అగుగాక. మనుషుల మగు మనము భ్రమ వలన ఏదేని పాపము చేయుదుమేని అది ఆశ్రమానుష్ఠానముతో నాశము చేయుదుము. పరమేశ్వరుని ఉపదేశము. దేహిమే సామాజిక నియమముల వ్యవస్థను అనుసరించి నడుచుకొనుటయే గృహస్థుని పరమోన్నతికి కారణమగును. ఎవని నుండి అయినా ఏదేని వస్తువు గ్రహించినను, ఎవనికైనా ఏదేని ఇచ్చినను అది సత్య వ్యవహారంతో కూడి ఉండవలెను. నేను నిమే దేహి నితే దధే, నేను నీకీ పని చేయుదును, నీవు నాకు నిట్లు చేయుము అను ఇట్టి వ్యవహారము కూడా సత్యముతో కూడి ఉండవలెను. నిహారాంచ హరాసి మేని, నేను నీకు ఈ వస్తువునిత్తును, నీవు నాకు ఇది ఇమ్ము అను ఇట్టి వ్యవహారములను కూడా లోటు జరుగరాదు. ఎవరితోనూ ఏ విషయమునందును మిథ్యా వ్యవహారము జరుపరాదు. ఇట్లే గృహస్థుల వ్యవహారములు చక్కగా సిద్ధించును. గృహస్థులు బాగుగా ఆలోచించి అందరికీ హితమునర్చుచు వ్యవహరించిన వారికి ఉన్నతి కలుగును. సత్యము చెప్పుట, సత్యమును అంగీకరించుట, సత్యమును ఆచరించుట, సత్యంనే వినుటయు స్వాహ శబ్దమునకు అర్థము. కావున ప్రతి గృహస్థుడును తన వ్యవహారములన్నింటినీ సత్యములగునట్లు యత్నింపవలెను. గృహమా విభీత, గృహస్థాశ్రమమును కోరు మానవులారా, మీరు మీ ఇచ్చలను అనుసరించి వివాహములను చేసుకొని స్వయంవరం ఆచరించి గృహస్థాశ్రమమునందు ప్రవేశింపుడు. భయపడకుడు, కంపింపకుడు. ఆ ఆశ్రమమునందుండి బలపరాక్రములను ఒసంగు పదార్థములను సంగ్రహింపుడు. నూతనముగా గృహాశ్రమమున ప్రవేశించే వ్యక్తి, నేను పరమేశ్వరుని కృప వలన మీ అందరి మధ్య పరాక్రమము, శుద్ధ మనస్సు, ఉత్తమ బుద్ధి, ఆనందము పొంది గృహస్థాశ్రమము నిర్వహింతును అని గృహస్థులతో నుడవవలెను. ఏషా మధ్యేతి, ఏ గృహములందుండు మనుజులకు అధిక ఆనందము కలుగునో ఆ మనుషులు తమ మిత్రులను, బంధువులను, ఆచారులను స్మరింతురు. మరియు వివాహాది శుభకార్యముల బంధుమిత్రులను సత్కారపూర్వకంగా ఆహ్వానించి వారికి తమ కోరికలిట్లు వెల్లడింతురు. మీరెల్లరూ మమ్ములను యువావస్థలో ఉన్నవారినిగను, వివాహాది నియమములను సరిగా అంగీకరించి వారినిగను ఎరుంగుడు. మాకు మీరు సాక్షులుగా నుండు. ఉపహు, ఓ పరమేశ్వర, నీ కృప వలన గృహాశ్రమముల నుండి మాకు పశువులు, భూమి, విద్య, ప్రకాశము, ఆనందము, మేకలు, గొర్రెలు మున్నగు పదార్థములు బాగుగా లభించునుగాక. మా గృహములలో ఉత్తమములు, ధనవంతములు నగు భోజ్య పదార్థములు ఎల్లప్పుడూ కొరవడకుండుగాక. పహ, ఈ పదము పురుష వ్యత్యయముతో ప్రథమ పురుషార్థము నిచ్చును. పదార్థములను మేము మా సుఖం కొరకును వాని రక్షణార్థమును పొందుదుము గాక. అందువలన మాకు సాంసారిక సుఖములు, పరమార్థము సిద్ధించును గాక. శంయో, ఈ పదము నిఘంటువునందు పదనామములతో పేర్కొనబడినది. యాస్కముని దీనికి అర్థము రోగశాంతి, భయ నివృత్తి అని నుడివియున్నాడు. గృహాశ్రమ విషయ సంక్షేపము. ఓం. ఇది ఇందులో వాహన శబ్దం పురుష వ్యత్యయం అంటే అది వాహనది మధ్యమ పురుష, దాన్ని ఉత్తమ పురుషగా తీసుకొని చెప్పడం జరిగింది. మేము అని వాహ అంటే అక్కడ మీరు అనే అర్థం వస్తుంది, కానీ ఇక్కడ మేము అనే అర్థంతో చెప్పడం జరిగింది. అది పురుష వ్యత్యయము, మధ్యమ పురుషను ఉత్తమ పురుషంగా మార్చి చెప్పడం జరిగింది. కాబట్టి
గృహస్థాశ్రమంలో అబద్ధం పనికిరాదు. ముఖ్యంగా స్వాహ అని శబ్దం వచ్చింది ఇందులో. మొదటి మంత్రంలో కూడా స్వాహ వచ్చింది, రెండో మంత్రంలో స్వాహ వచ్చింది. గమనించాలి. స్వాహ అంటే సత్యభాషణం, స్వాహేతి సత్యభాషణం, సత్యమానం, సత్యాచరణం, సత్యవచనం, శ్రవణం చ సర్వే వయం మిలిత్వా కుర్యామః ఇది సత్యేన ఏవ సర్వం వ్యవహారం కుర్యుః. సత్యం ద్వారానే వ్యవహారం అంతా చేయాలి. గృహస్థాశ్రమంలో ఇది ముఖ్యమైన నియమం ఇది. ఇక్కడ దేహి మే దదామితేని మే దేహి అంటే ఇవ్వడం, పుచ్చుకోవడం, స్థిరంగా ఉంచడం, ఇవన్నీ కూడా సరిగా ఉండాలి. గృహస్థాశ్రమంలో ఇవన్నీ ఉంటాయి వ్యవహారాలు. కాబట్టి గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి అన్న విషయం, తర్వాత మిత్రులు, బంధువులతో ఎటువంటి వ్యవహారం చేయాలి, సంబంధులతో, వివాహాది శుభకార్యాల్లో ఎటువంటి సత్కారం, ఆహ్వానించడం, స్వాగతం చెప్పడం ఇవన్నీ కూడా ఉంటాయి. అదంతా కూడా సరిగా ఉండాలి, నియమాలు పాటించాలి అని చెప్పడం జరిగింది. ఉత్తమ పదార్థాలు ఉంచుకోవాలి, ఏ కొరత లేకుండా ఉంచుకోవాలి. ఇందులో బక్రీ అంటే మీ మేకలు, గొర్రెలు అని చెప్పిన. మేకలు, గొర్రెలు ఎందుకంటే చంపుకొని తినడం కోసం కాదు. మేకల వల్ల మేక పాలు అవసరం ఉంటాయి. మేక పాలు, మేక నెయ్యి, మేక పెరుగు అవసరం ఉంటాయి. ఔషధ పానం కొరకు, అనుపానం కొరకు. గొర్రెల వల్ల ఉన్ని అవసరం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మేకలు, గొర్రెల మాట మనకు వేదాల్లో కూడా వస్తుంది, ఇతర పురుష సూక్తంలో కూడా వస్తుంది. అజాబాయ అని చెప్పేసి ఆవుల గురించి, అశ్వాల గురించి, ఏనుగుల గురించి, వీటిని పెంచుకోవడం విషయంలో, పెంపుడు జంతువులు, సాధు జంతువులు అనే విషయంలో మనకు ఉపయోగపడతాయి. వాటిని చంపుకొని తినడం కోసం కాదు. కోళ్ళ పెంచుకొని చంపుకొని తింటారు, మేకలు పెంచుకొని చంపుకొని తింటారు, పందులను పెంచుకొని కూడా చంపుకొని తింటారు. దానికోసం కాదు. ఈ విధంగా గృహస్థాశ్రమం అనేది చాలా గొప్ప ఆశ్రమం. చాలా శక్తి సామర్థ్యాలు ఉండాలి, చాలా నైపుణ్యం ఉండాలి, చాలా విద్యలు రావాలి, వ్యవహార విద్య రావాలి, ముఖ్యంగా ఉపాయాలు ఉండాలి. సోమరి వంటి గృహస్థాశ్రమం పనికిరాదు సోమరులకు. కనీసం ఒక వేదమైన అధ్యయనం చేయమన్నారు. వేదాన్ని అధీత్య వేదం వా యథాక్రమం అన్నారు మనుస్మృతిలో. వేదాలన్నింటినీ అధ్యయనం చేయాలి, కనీసం రెండైనా, కనీసం ఒకటైనా, యథాక్రమం. ఏ క్రమంలో అధ్యయనం చేస్తే వేదమార్థం ఉంటుంది, ఆ క్రమంలో ఆ శాస్త్రాలు, దానికంటే ముందున్న శాస్త్రాలు, వేదాంగాలు, ఉపాంగాలు, అటువంటివన్నీ కూడా అధ్యయనం చేస్తూ వేదాలు కనీసం ఒక వేదమైన అధ్యయనం చేసిన తర్వాత గృహస్థాశ్రమం అన్నారు. ఆ పరంపర పోయింది. అన్నిటికంటే నికృష్టాశ్రమం గృహస్థాశ్రమం అయింది. ఇప్పుడు ఎవరైనా గృహస్థాశ్రమం, ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరైనా పిల్లల్ని కనవచ్చు. పెళ్లి చేసుకోవడం నిజానికి మంచి సంతానం కొరకు. తర్వాత ఆశ్రమం వానప్రస్థం. వానప్రస్థ విషయం ఇందులో ఈ మంత్రంలో కూడా చేసింది. ఏది గ్రామే, ఏది అరణ్యే. ఏది గ్రామే, గ్రామం అంటే ఇక్కడ గృహస్థాశ్రమం, ఏది అరణ్య అంటే వానప్రస్థాశ్రమం. మొదటి మంత్రంలోనే వచ్చింది. ఆయన ఇక్కడ మళ్ళీ వానప్రస్థాశ్రమం గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వానప్రస్థం గురించి కావాలంటే మనకు సత్యప్రకాశంలో 5వ సమూలాసం చూడండి. వానప్రస్థం, సన్యాసం గురించి. అలాగే సంస్కార విధిలో కూడా ఉంది. సంస్కార విధిలో సన్యాస ఆశ్రమం ఉంది, వానప్రస్థ ఆశ్రమం కూడా. 2 ఆశ్రమాల గురించి 2 సంస్కారాలు కూడా ఉన్నాయి సంస్కార విధిలో. అక్కడ కూడా చూసుకోవచ్చు. ఇదే విషయాన్ని మనకు చాందోగ్య ఉపనిషత్తు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రమాణం తీసుకోవడం జరిగింది. చాందోగ్య ఉపనిషత్తు ప్రమాణం వానప్రస్థ ఆశ్రమం విషయంలో. త్రయో ధర్మస్కంధ యజ్ఞో అధ్యయనం దానమితి ప్రథమః తప ఏవ ద్వితీయో బ్రహ్మచర్యాచార్య కులవాసి తృతీయో అత్యంతం ఆత్మానం ఆచర్య కులే అవసాదయన్ సర్వయేతే పుణ్యలోకా భవంతి. చాంద్య ఉపనిషత్తు ప్రపాఠకం 2 ఖండం 23. పిల్లలు అర్థం చెప్పండి. సంక్షిప్తంగా ఉంది ఇది, చెప్పండి ఎవరైనా. వానప్రస్థం ఓం నమస్తే గురూజీ. చెప్పండి. త్రయో ధర్మ. సర్వాశ్రమములందును ధర్మమునకు 3 స్కంధములు అనగా అవయవములు కలవని వర్ణింపబడినది. 1 అధ్యయనము, 2 యజ్ఞము అనగా క్రియాకాండము, 3 దానము. బ్రహ్మచర్య కాలమున బ్రహ్మచారి తపస్సు చేయుచు, శిక్షణను పొందుచు, ధర్మానుష్ఠానము నొనర్చుచు ఆచార్యుని కులమున ఉండును. 2వ ఆశ్రమమున అతడు గృహస్థుడగును. 3వది వానప్రస్థాశ్రమమున అతడు బాగుగా హృదయమున సత్య అసత్య వస్తువులను గూర్చి ఆలోచించుచూ ఉండును.
ఈ మూడాశ్రమములందును సుఖము లభించును. పుణ్యానుష్ఠాన భేదము వలన ఆశ్రమ సంఖ్య ఏర్పడును. బ్రహ్మచర్యాశ్రమమున విద్యనభ్యసించి ధర్మమును ఈశ్వరాది తత్వములను బాగుగా నిశ్చయించి గృహస్థాశ్రమం నందు వానిని అనుష్ఠించి జ్ఞానమును వృద్ధి చేసుకుని తదుపరి ఏకాంతమున చేరి అట సత్య అసత్య వస్తువులను వ్యవహారముతో నిశ్చయించి వానప్రస్థమును పూర్తి చేసి సన్యాసి కావలను. 1. బ్రహ్మచర్యాశ్రమమును సమాప్తం చేసి గృహస్థుడు కావలను. తదుపరి వానప్రస్థుడు అటుపై సన్యాసి కావలను. ఇది ఒక పక్షము. 2. పూర్ణ వైరాగ్యము కలిగినచో గృహస్థాశ్రమమునకు తరువాతనే సన్యాసమును గ్రహింపనగను. ఇది రెండవ పక్షము. 3. బ్రహ్మచర్యాశ్రమమునకు తరువాతనే పూర్ణ వైరాగ్యము కలిగినచో గృహస్థ వానప్రస్థములను విడిచి తిన్నగా సన్యాసి కావచ్చును. ఇది మూడవ పక్షము. ఈ 3 పక్షములందును గృహస్థ వానప్రస్థ ఆశ్రమములను విడిచి సన్యాసమును గ్రహింపవచ్చునని వికల్పము చెప్పబడినది. కానీ బ్రహ్మచర్యమును విడుచుట అంగీకరింపలేదు. కావున బ్రహ్మచర్యమును ప్రతి వ్యక్తియు పాలింపవలెను. బ్రహ్మచర్యాశ్రమ ధర్మపాలనము చేయని పక్షమున అన్యాశ్రమములు సిద్ధింపవు. వానప్రస్థ విషయ సంక్షేపం. ఓం. వానప్రస్థులైనా ఎవరైనా బ్రహ్మచారులైనా గృహస్థులైనా బ్రహ్మచర్య నియమాలు పాటించాల్సిందే. వీరి రక్షణ చేసుకోవాల్సిందే, వేదాధ్యయనం చేయాల్సిందే, ఈశ్వరోపాసన చేయాల్సిందే. అది ముఖ్యం. వానప్రస్థుడైతే ఏకాంత సేవనం చేస్తూ, వానప్రస్థి ఏకాంత సేవనం బ్రహ్మోపాసనం విద్యా ఫల విచారణాది చ కార్యం అని చెప్పేసి ఆరంభంలో రాయడం జరిగింది. వానప్రస్థి అంటే వనస్థులు కావాలి, వనభోజనం చేయాలి, ముని భోజనం చేయాలి. గృహ భోజనం గ్రామ భోజనం కాదు. గ్రామం నుండి సుఖాలు కూడా తీసుకోకూడదు. గ్రామంలో తయారు చేసే వస్తువులను కూడా వాడకూడదు. సుఖ సాధనలు వాడకూడదు అనే నియమాలు ఉన్నాయి. వానప్రస్థి ఆశ్రమం నిజానికి సాధన చేసుకోవడానికి మౌనంగా ఉండి మౌనధారణ చేసి మౌనవ్రతంతో జీవితంలో సాధించింది ఏమిటి చూసుకోవాలి, పోగొట్టుకుంది ఏమిటి, ఏం చేయాలి ఒకసారి గుర్తు చేసుకొని సన్యాసం కొరకు ప్రయత్నం చేయాలి. సన్యాసం అంటే కామక్రోధ లోభాలను సంన్యస్తం పూర్తిగా విడిచిపెట్టడం కొరకు ప్రయత్నం చేయాలి. లేదా నేరుగా కూడా అటువంటి వైరాగ్యం ఉంటే, అటువంటి విద్య ఉండి విచక్షణ ఉంటే, అర్థమైతే, అటువంటి భావాలు ఉంటే నేరుగా వానప్రస్థం లేకుండానే సన్యాసాశ్రమం పొందవచ్చు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్ గృహాద్వా వనాద్వా. గృహస్థాశ్రమం నుంచి కానీ వానప్రస్థం నుంచి కానీ సన్యాసం పుచ్చుకోవచ్చు. ఈ విషయం చెప్పడం జరిగింది. దీని గురించి మనకు వివరంగా విస్తృతంగా మనుస్మృతి చూడవచ్చు, సత్యార్ ప్రకాశం సంస్కర చూడవచ్చు. తర్వాత చివరి ఆశ్రమం సంన్యస్తం, సన్యాస ఆశ్రమం. అథ సన్యాస ఆశ్రమ విషయ సంక్షేపతః. బ్రహ్మచర్య ఆశ్రమేణ గృహీత విద్యో ధర్మ ఈశ్వరాది సమ్యక్ నిశ్చిత్య. గృహీత విద్య అంటే విద్యను గ్రహించిన వాడై, బ్రహ్మచర్య ఆశ్రమం ద్వారా విద్యను గ్రహించిన వాడై ధర్మ ఈశ్వరాది సమ్యక్ నిశ్చిత్య. ధర్మం ఈశ్వర గురించి పూర్తిగా నిశ్చయం ఉండాలి, తెలిసి ఉండాలి. తర్వాత గృహస్థాశ్రమం ద్వారా తద్ అనుష్ఠానం, దాన్ని ప్రయోగించాలి. ఏదైతే విద్యను పొందినాడో తెలుసుకున్నాడో దాని ప్రయోగం కొరకు, అది ప్రయోగశాల గృహస్థాశ్రమం. అది అవునా కాదా, నిజమా కాదా అని ప్రయోగం చేయడానికి, పరీక్షించుకోవడానికి, నాలో వైరాగ్యం ఉందా లేదా, విద్యా వివేకం ఉందా లేదా, ఏ భావాలు ఉన్నాయి, ఏ సంస్కారాలు ఉన్నాయి చూసుకోవడానికి. ఒక రకం చెప్పాలంటే రోగి చికిత్సాలయం ఉన్నట్టుగా అనమాట. గృహస్థాశ్రమాన్ని చికిత్స అని కూడా అన్నారు. రోగికి ఔషధం అవసరం, అలాగే గృహస్థాశ్రమం కూడా అటువంటిది, ఔషధం లాంటిది అన్నారు. అంటే కామక్రోధ లోభ మోహాది ఈర్ష్య ద్వేషాలన్నీ కూడా దాంట్లో చూసుకోవచ్చు, అద్దంలాగా పరీక్షించుకోవచ్చు. గృహాశ్రమేణ తదనుష్ఠానం తద్విజ్ఞాన వృద్ధిం చ కృత్వ. తన విద్యను కూడా వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే సాధనాలు ఉంటాయి గృహస్థాశ్రమంలో. తతో వనమేకాంతం గత్వా, దాని తర్వాత వనం ఏకాంతం, ఏకాంతవనం, ఏకాంతవనం వెళ్ళి గత్వా వెళ్ళి సమ్యక్
సత్యాసత్య వస్తు వ్యవహారాన్ని నిశ్చిత్య, సరిగ్గా సత్యాసత్య వస్తువుల వ్యవహారాన్ని నిర్ణయం చేసుకొని వానప్రస్థాశ్రమం సమాప్తం చేసుకొని, అంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నంత మాత్రం కాదు, సరిగ్గా అటువంటి బుద్ధిని విద్యను పొంది అటువంటి అర్హతను పొంది సమాప్య సన్యాసి భవేత్. సన్యాసికి ఉండవలసిన లక్షణాలు, సామర్థ్యం, విచక్షణ, వ్యవహారం, వైరాగ్యం అంతా చూసుకొని సన్యాసి భవేత్, సన్యాసి కావాలి. అర్థాత్ బ్రహ్మచర్యాశ్రమం సమాప్య గృహీ భవేత్, గృహీ భూత్వా వనే భవేత్, వనే భూత్వా ప్రవ్రజేత్. అంటే అర్థాత్ అంటే బ్రహ్మచర్యాశ్రమాన్ని సమాపనం చేసుకుని పూర్తి చేసుకొని గృహీ భవేత్, గృహస్థుడు కావాలి. గృహీ భూత్వా, గృహస్థుడయి, వనే భవేత్, వనస్థుడు కావాలి, వానప్రస్థి కావాలి. వనే భూత్వా, వానప్రస్థుడైన తర్వాత ప్రవ్రజేద్, ప్రవ్రజం అంటే పరిపర విధాలుగా వ్రజనం చేస్తూ, అంటే ధర్మ ప్రచారం చేయడానికి తిరుగుతూ ఉండడం అతిథిగా. ఇది మానవ జన్మ యొక్క ముఖ్యమైనటువంటి ఆశ్రమాలు, కర్తవ్య కర్మలు. ఇది ఏకః పక్ష, ఇది ఒక పక్షం. ఏది? బ్రహ్మచర్యం. ఆశ్రమం నుంచి బ్రహ్మచర్య ఆశ్రమం సమాప్తం చేసుకొని గృహీ భవేత్, గృహీ భూత్వా, వనే భవేత్, వనే భూత్వా ప్రవ్రజేత్. ఇది ఏకపక్షం, ఇది ఒక పక్షం. మరొక పక్షం ఏంటంటే యదహరేవ విరజేత్, తదహరేవ ప్రవ్రజేత్, వనాద్వా గృహాద్వా. ఇది రెండో పక్షం. అస్మిన్ పక్షే వానప్రస్థాశ్రమం కృత్వా, వానప్రస్థాశ్రమాన్ని పూర్తి చేసుకుని గృహాశ్రమానంతరం, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమాన్ని పూర్తి చేసుకుని సన్యాసం గృహిణీయాత్, సన్యాసాశ్రమాన్ని గ్రహించాలి, స్వీకరించాలి. కానీ బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్, బ్రహ్మచర్యాశ్రమం నుంచి నేరుగా కూడా మధ్యలో వానప్రస్థం లేకుండా గృహస్థాశ్రమం నుంచి నేరుగా సన్యాసి కావచ్చు. కానీ మరొకటి ఉంది, బ్రహ్మచర్యాదేవ, బ్రహ్మచర్యాశ్రమం నుంచి నేరుగా ప్రవ్రజేత్, సన్యాసం కూడా తీసుకోవచ్చు. మధ్యలో గృహస్థాశ్రమం ఉండదు, వానప్రస్థం కూడా ఉండదు. సమ్యక్ బ్రహ్మచర్యాశ్రమం కృత్వా, ఇక్కడ సమ్యక్ బ్రహ్మచర్యాశ్రమం అంటే సరిగ్గా విద్యార్థిని పొంది అన్ని తెలుసుకొని నేరుగా సన్యాసం కూడా తీసుకోవచ్చు. సమ్యక్ బ్రహ్మచర్యాశ్రమం కృత్వా గృహస్థ ఆశ్రమౌ కృత్వా, రెండు కూడా గృహస్థాశ్రమాన్ని వానప్రస్థ ఆశ్రమాన్ని కూడా అందులో అనుభవించి తెలుసుకొని తర్వాత అంటే బుద్ధి తెచ్చుకొని అని చెప్పాలి. సన్యాసాశ్రమం గృహిణియాత్, ఇంకా ఏమీ లేదు, ఈ గృహస్థంలో ఏమి లేదు, వానప్రస్థంలో ఏమి లేదు అని అర్థం చేసుకొని పరమిత పరమాత్మను ఉపాసన చేసుకోవడానికి అన్ని బంధనాలు తెంచుకొని, ఈ ప్రాపంచిక లౌకిక బంధనాలు తెంచుకొని పరమాత్మ అంటే ఈ ఏషణత్రయం, ముఖ్యంగా విత్తేషణ, పుత్రేషణ, లోకేషణ, పేరు ప్రతిష్టలు, తన విత్తం, అధికారం, తన సంతానం, బంధువులు, మిత్రులు, బలగం, ఇదంతా కాకుండా కేవలం ఈశ్వర సాక్షిగా ఈశ్వరుని యొక్క ఆధారంతో జీవించడమే అది సన్యాసం. అందుకే అందరూ సన్యాసులు కాలేరు. వానప్రస్థులు కావచ్చు, ఎందుకంటే పరీక్షించుకోవడానికి, సాధన చేసుకోవడానికి. గ్రస్త వానప్రస్థ ఆశ్రమౌ కృత్వా సన్యాసాశ్రమం గృహిణీయాదితి తృతీయ పక్ష. సర్వత్రాన్ ఆశ్రమ వికల్ప ఉక్త. ఇవి అంటే ఇక్కడ ఆశ్రమాలు వికల్పం అన్నమాట. నేరుగా బ్రహ్మచర్యం నుంచి సన్యాసి కావచ్చు, లేదా బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థం లేకుండా సన్యాసి కావచ్చు, లేదా క్రమంగా గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి. బ్రహ్మచర్యం ఆశ్రమం అందరికి తప్పకుండా ఉంటుంది. బ్రహ్మచర్యం తర్వాత సన్యాసం, ఏదో రకంగా సన్యాసం పుచ్చుకోవాల్సిందే జీవితంలో, బ్రహ్మచర్యాసనం పాటించాల్సిందే. మధ్యలో అందుకే గృహస్థం, వానప్రస్థం అన్నారు, రెంట్లో థా ఉంది. గృహస్థం, వానప్రస్థం, ఈ విధంగా ఇది ఆశ్రమాల గురించి ఉపాయాలు చెప్పడం జరిగింది. 3 పక్షాలు ఉన్నాయి. పరంతు బ్రహ్మచర్య ఆశ్రమానుష్ఠానం నిత్యమేవ. ఈ ఆశ్రమం అనుష్ఠానం అనేది నిత్యం, అంటే ఎప్పుడు కూడా ఇది పాటించదగినదే. కర్తవ్యం, నిత్యమేవ కర్తవ్యం ఇది ఆయాతి అని అర్థం చేసుకోండి. కుతః, ఎందుకంటే బ్రహ్మచర్యాశ్రమేన
వినా అన్య ఆశ్రమ అనుత్పత్తి. బ్రహ్మచర్యం లేకుండా అన్ని ఆశ్రమాలు వ్యర్థమే, అర్థమే లేదు వాటికి. కాబట్టి సన్యాసాశ్రమం అనేది చివరిది, బ్రహ్మచర్య ఆశ్రమం. సన్యాసి కూడా బ్రహ్మచర్యం పాటించాల్సిందే. బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి ఛాందోగ్యోపనిషత్తు. తమేతం వేదానువచనేన వివిధిషంతి బ్రహ్మచర్యేన తపసా శ్రద్ధయా యజ్ఞేన ఆనాశకేన చ ఏతం ఏవ విదిత్వా మునిర్భవతి ఏతమేవ ప్రవ్రాజినో లోకం ఈప్సంతః ప్రవ్రజంతి ఏతద్ధ స్మ వై తత్పూర్వే బ్రాహ్మణాః అనూచానా విద్వాంసః ప్రజాం న కామయంతే కిం ప్రజయా కరిష్యామో యేషాం నోయమాత్మాయం లోకే ఇతి తేహ స్మ పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ యుత్థాయాథ భిక్షాచర్యం చరంతి. యా హి ఏవ పుత్రైషణా సా విత్తైషణా, యా విత్తైషణా సా లోకైషణోభే హి ఏతే ఏషణే ఏవ భవతః. శతపథ బ్రాహ్మణం. తిరువర్ణం చెప్పండి దీనికి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. బ్రహ్మ సంస్థ. చతుర్థుడు బ్రహ్మస్థుడైన సన్యాసి మోక్షమును పొందును. తమేతం వేద. ఆశ్రమవాసులెల్లరూ, ముఖ్యముగా సన్యాసియు ఎల్లరకు స్వామియగు పరమేశ్వరుని వేదాధ్యయనము, శ్రవణము, వేదాజ్ఞాపాలనము నడుచుట వలన ఎరుగగోరుదురు. బ్రహ్మచర్యేన. బ్రహ్మచర్యము, తపస్సు, ధర్మానుష్ఠానము, శ్రద్ధ, అత్యంత ప్రేమ, యజ్ఞము, నాశరహితముకు విజ్ఞానము లేక ధర్మమునకు సంబంధించిన క్రియాకలాపం మూలమున పరమేశ్వరుని రెంగియే మునియగును. పూర్వం చెప్పినట్టు ద్రష్టవ్యుడకు పరమేశ్వరుని కామించుచు సన్యాసి సన్యాసాశ్రమమును గ్రహించును. ఏతద్ బ్రహ్మ. బ్రహ్మ నిశ్చయించు అత్యుత్తమ బ్రాహ్మణుడు బ్రహ్మవిదుడకు విద్వాంసుడును, అట్లే ఇతరుల సందేహం దూరమనర్చు మనుషుడును గృహాశ్రామమును నిశ్చయింపరు. తే హస్మ. జ్ఞాన ప్రకాశ యుక్తులకు వారు తమకు ప్రజా సంతానంతో ఏమీయూ ప్రయోజనము లేదందురు. వారికి పరమేశ్వరుడే గమ్యుడు, అతడే వారికి తెలియదగిన వాడు. ఇట్లు వారు పుత్రైషణాయాశ్చ సంతానము గను కోరిక ఉండియు, విత్తేషణాయాశ్చ జడవస్తు రూపమగు ధనమును సంపాదించి దానిని వినియోగించి కోరిక నుండియు, లోకైషణాయాశ్చ ప్రపంచమున తమకు యశస్సు కలగవలేనను కోరిక నుండియు విరక్తులై భిక్షాచర్యం సన్యాసమును గ్రహింతురు. పుత్ర కామన కలవానికి ధన సంపాదన కోరిక తప్పక కలుగును. ఎవనికి ప్రతిష్ట కాంక్షయుండునో వానికి పుత్రేచ్ఛయు ధనేచ్ఛయు కలుగును. పరమేశ్వరుని నెరింగి మోక్షమును పొందవలేనను వానికి పై 3 కోరికలను నశించును. బ్రహ్మానంద రూప ధనమునకు లోక ధనము సమానమెన్నడునో కాదు. పరమేశ్వరు యందు ప్రతిష్ట కలవానికి ఇతర ప్రతిష్టలు రుచింపవు. అతనికి పరోపకారం చేయుటయు సత్య ప్రవర్తనము ముఖ్యోద్దేశమగును. రాజపత్య చదవాలి గురించి. చదవండి. రాజపత్య. సన్యాసి పరమేశ్వరుడే దేవతగా కల ఇష్టి ప్రాజాపత్యేష్టి చేసి హృదయమున ఇది అంతయు నిశ్చయించి యా ఇష్టి యందు సర్వవేదసం శిఖాశూత్రాధికమును హోమమునర్చి మనస్వి అయి సన్యాసమును గ్రహింపవలెను. కానీ పూర్ణ విద్వాంసుడు, రాగద్వేషరహితుడు, సర్వ మానవులకు ఉపకారం చేయవలెనను బుద్ధి గలవాడు నగు వానికే ఈ సన్యాసమున అధికారము, అల్ప విద్య గలవారికి అధికారము ఇందులేదు. సన్యాసులకు ప్రాణము అపానమందును, అపానమును ప్రాణమునందును హోమం చేయుటయు, ఇంద్రియములను మనస్సును దోష రాగ ద్వేషముల నుండి వేరు చేయుటయు, సత్యధర్మమును అనుష్ఠించుటయును అగ్నిహోత్రమగును.
మొదటి 3 ఆశ్రమంలో నుండి వారు అనుష్ఠించు అగ్నిహోత్రాది కర్మకాండము సన్యాసికి ఆచరణీయము కాదు. సత్యోపదేశమే సన్యాసులకు బ్రహ్మయజ్ఞం, బ్రహ్మోపాసనము దేవయజ్ఞం, విజ్ఞానులకు ప్రతిష్టము కలిగించుట పితృయజ్ఞం, అజ్ఞానులకు జ్ఞానమొసంగుట, సర్వప్రాణులకు ఉపకారమొనర్చుట, వాని కరుణించి దుఃఖము కలిగింపకుండుటయు భూతయజ్ఞమగును. సర్వ మానవులకు ఉపకారం చేయు నిమిత్తము భ్రమణము చేయుట నిరభిమానము సత్యోపదేశం చేసి మానవులను సత్కరించుటయు అతిథి యజ్ఞము. ఇట్టి విజ్ఞానము ధర్మానుష్ఠానము అనునవియే సన్యాసులకు పంచమహాయజ్ఞములని ఎరుగవలెను. కానీ అద్వితీయుడు సర్వశక్తిమంతుడు మున్నకు విశేష నియుక్తుడగు పరమేశ్వరుని ఉపాసించుటయు సత్యధర్మమును అనుష్ఠించుటయు సన్యాసులకు ఇతర ఆశ్రమవాసులకును సమానం. శుద్ధాంతకరణము గల మనుషుడే ఏ లోకమును మనస ధ్యానముతో సంవిభాతి కోరును, కామయతే యాంశ కామాన్, ఏ మనోరథములను అభిలషించును ఆయా లోకములను కామములను జాయతే పొందును. కావున భూతి కామః ఐశ్వర్యమును కోరు మనుష్యుడు ఆత్మజ్ఞం పరమేశ్వరుని సన్యాసినియే ఎల్లప్పుడూ సత్కరింపవలెను. అతని సాంగత్యము సత్కారం వలననే మనుష్యులకు సుఖప్రదములకు లోకములు మనోరథములు సిద్ధించును. మిథ్యోపదేశకులు స్వార్థపరులు పాషంటులనగు వారినెవ్వరూ ఎన్నడూ సత్కరింపరాదు. కారణమేమనా అట్టి వారికి చేసిన సత్కారము నిష్ఫలమగుటయే కాక మంచి ఫలమునియ్యపోవుటయే కాక దుఃఖరూప ఫలము నొసంగును. సన్యాస విషయ సంక్షేమము. ఓం. ఈ విధంగా 4 ఆశ్రమాల గురించి, వర్ణాల గురించి కూడా వివరించడం జరిగింది సంక్షిప్తంగా. సన్యాసి యొక్క పంచమయజ్ఞాలు కూడా ఇందులో అర్థం చేయించడం జరిగింది. సన్యాసికి ముఖ్యంగా బ్రహ్మయజ్ఞం ముఖ్యంగా ఉంటుంది. అతిథి యజ్ఞం కానీ, దివయజ్ఞం కానీ, భూతయజ్ఞం అన్నీ కూడా వారు చేసే సత్యోపదేశం, ధర్మోపదేశం అందులో చేస్తాయి. హితం చేస్తారు. తమ పేరు ప్రతిష్టలు ఏమి ఉండవు. అధికారం విత్తేసిన, పుత్రేసిన, లోకేషణ ఏమి లేకుండా చేస్తారు. కాబట్టి వారి యొక్క ముఖ్యమైనటువంటి యజ్ఞం బ్రహ్మయజ్ఞమే. ఈ విధంగా మానవ జీవితాన్ని 4 భాగాలుగా విభజించుకొని బ్రహ్మచర్య, గ్రస్త, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. తర్వాత సమాజం బాగుండాలి, దేశం, ధర్మం అన్నీ ఉండాలంటే 4 వర్ణాలు ఉండాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. పేరు మారినప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి, ఎప్పటికి ఉంటాయి. ఇది నిత్య వ్యవస్థ, శాశ్వత వ్యవస్థ. ఇది పరమిత పరమాత్మ యొక్క వ్యవస్థ. 4 వర్ణాలు. కానీ 4 ఆశ్రమాల గురించి మర్చిపోతున్నారు, అక్రమం తప్పినారు. అసలు సన్యాసం అంటే తెలియదు, వానప్రస్థం తెలియదు, బ్రహ్మచర్యం అంటే కూడా తెలియదు. గృహస్థాశ్రమం ఒకటే, అది కూడా సహమే. అది కూడా సరిగా ఉండలేకపోతున్నారు, న్యాయం చేయలేకపోతున్నారు. అందుకే ప్రపంచంలో ఏది పొందాలో అది పొందలేకపోతున్నారు. జీవాత్మ ఈ మానవ దేహాన్ని పొంది ఏమి సాధించాలో, ఏమి తెలుసుకోవాలో, తెలుసుకొని ఏం చేయాలో, లక్ష్యం ఏమిటో తెలియకుండా ఎందరెందరో తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు, జన్మను వ్యర్థం చేసుకుంటున్నారు. మన జన్మ అలా కాదు. మనకు దారి దొరికింది, మార్గం దొరికింది. ఇక ప్రయాణం చేయడమే, ఆచరించడమే. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికి కూడా ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు. బంధువులారా మీ అందరికి కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు. పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. శమో. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం చెప్పండి. ఓం